ఈ రోజు ఈ వీడియోలో సత్యం సుందరం అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. కార్తీ అరవింద్ స్వామి లీడ్స్ గా ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఎమోషనల్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పద. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే 1996 లో సత్యం అనే వ్యక్తి తన ఫ్యామిలీలో ఉన్న ఆస్తి గొడవల కారణంగా తన సొంతూరైన గుంటూరు వదిలేసి వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి వైజాగ్ వెళ్లిపోతాడు. అక్కడికి వెళ్ళాక గుంటూరులో ఉన్న తన బంధువులందరినీ దూరం పెట్టేస్తాడు. అలా 22 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇన్నేళ్లలో తను ఒక్కసారి కూడా తన బంధువుల్ని కలవటం గాని గుంటూరు వెళ్లటం గాని చెయ్యడు. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో గుంటూరు వెళ్లాల్సి వస్తది తన చెల్లి పెళ్లి కోసం. సొంత చెల్లి కాకపోయినా అంతకంటే ఎక్కువే. అలా చెల్లి పెళ్లి కోసం సొంతూరు వచ్చిన సత్యంకి అక్కడ పెళ్లిలో సుందరం అనే వ్యక్తి పరిచయం అవుతాడు. బాగా దూరపు చుట్టం. తను చాలా మంచోడు, అమాయకుడు, అందరితో ఇట్టే కలిసిపోతాడు. ఇందుకు తగ్గట్టే తను సత్యం మీద కూడా విపరీతమైన ప్రేమ చూపిస్తాడు. బావా బావా అని తన వెనకే తిరుగుతూ ఉంటాడు. అయితే సత్యంకి ఇది నచ్చదు. ఎవడరా ఈ సోదినాయాలు అనుకుంటాడు. అసలు సుందరం ఎవరో కూడా తనకి తెలియదు. ఆఖరికి తన పేరు కూడా. సర్లే ఫంక్షన్ అయ్యేదాకా ఎలాగోలా మేనేజ్ చేస్తే తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం కదా అనుకుంటాడు. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఫంక్షన్ అయ్యాక నైట్ కి సత్యం సుందరం ఇంట్లో స్టే చేయాల్సి వస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది, అసలు సుందరం ఎవరు, ఎందుకు సత్యం మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు? ఇన్నేళ్లలో సత్యం సుందరంని మర్చిపోయినా సుందరం సత్యం ఎందుకు మర్చిపోలేదు? దాని వెనుకున్న రీజన్ ఏంటి? చివరికి సుందరం ఎవరో సత్యం తెలుసుకున్నాడా? తెలిసాక ఏం చేశాడు అనేది మీరు ఖచ్చితంగా సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా చాలా బాగుంది. అసలు 3 గంటలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలే. సినిమా చూస్తున్నంతసేపు మనసు ప్రశాంతంగా ఉండింది. అసలు స్టోరీగా చెప్పుకోవడానికి ఇందులో పెద్దగా ఏమి లేదు. 90% సినిమా ఒక రాత్రిలోనే జరుగుతుంది. బేసిక్ గా ఈ సినిమా ఏంటంటే అరవింద్ స్వామి ఒక పెళ్లికి వెళ్తాడు. అక్కడ తనకు కార్తీ పరిచయం అవుతాడు. తర్వాత ఇద్దరు కలిసి రాత్రి అంతా కూర్చొని మందేస్తా తమ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇదే సినిమా. స్టోరీ సింపుల్ గానే ఉన్నా ఇందులో క్యారెక్టర్స్ గానీ కాన్వర్సేషన్స్ గానీ చాలా బాగుంటాయి. మనం సరదాగా మన ఫ్రెండ్స్ తో కూర్చొని మాట్లాడుకున్నట్టే ఉంటది ఈ సినిమా. సినిమా స్టార్ట్ అవడం చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 20 మినిట్స్ నాకైతే చిరాకు వచ్చింది. అసలు ఏంద్రా ఈ సోది అనుకున్నా. కానీ ఎప్పుడైతే కార్తీ ఎంట్రీ ఇస్తాడో అక్కడి నుంచి సినిమా మనల్ని నవ్విస్తూ ఏడిపిస్తూ మన చిన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ ఎండ్కి వచ్చేసరికి ఏందైపోయిందా అనేలా చేస్తది. సెకండ్ హాఫ్ లో సైకిల్ ఎపిసోడ్ ఒకటి ఉంటది. నేనైతే ఏడ్ చేసే అసలు టూ గుడ్. సినిమా అయిపోయాక ఏదో తెలియని ఆనందం, మైండ్ అంతా రిలాక్స్ అయిపోయింది అసలు. ఈ సినిమాకి ప్రధాన బలం నలుగురు: కార్తీ, అరవింద్ స్వామి, గోవింద్ వాసంత్, ప్రేమ్ కుమార్. కార్తీ, అరవింద్ స్వామి తమ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో మనల్ని కట్టిపడేస్తే గోవింద్ వాసంత్ తన మ్యూజిక్ తో మనల్ని కదిలిస్తాడు. ఇక డైరెక్టర్ ప్రేమ్ కుమార్ విషయానికి వస్తే ఆయన హ్యూమన్ ఎమోషన్స్ ని ఎక్స్ప్లోర్ చేసిన విధానం చాలా బాగుంది. జస్ట్ లైక్ 96. నా వరకైతే ఇది ఒక ఆహ్లాదకరమైన సినిమా. కానీ అందరికీ అలా అనిపించకపోవచ్చు. ఎందుకంటే ఇందులో హీరోయిన్ గాని, పాటలు గాని, ఫైట్లు గాని, కామెడీ ట్రాక్లు గాని, ట్విస్ట్లు గాని, ఎలివేషన్లు గాని ఏం ఉండవు. ఈ ఏమీ లేకపోతే అది సీరియల్ అయితే గాని సినిమా ఎందుకు అయిద్దిరా అని మీలో ఎవరికైనా అనిపిస్తే అలాంటి వాళ్ళు ఈ సినిమాకి వెళ్ళొద్దు. మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. అది విషయం.